మీరు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చివరి ప్రశ్న చెప్పండి. ఇంత ఆనందంగా ఆహ్, ప్రతి విషయాన్ని చాలా స్మైల్‌గా కటువైన ప్రశ్న కానివ్వండి, మీకు కటువు కాకపోయినా మీరన్నట్టుగా అడగడానికి నేను సంశయించే ప్రశ్నలకు కూడా మీరు చక్కగా నవ్వుతూ సమాధానం చెప్తున్నారు. ఆ నవ్వు వెనకాల ఉన్నటువంటి రహస్యం ఏమిటి చెప్పండి? నిజం చెప్పాలంటే ఒక చిన్న వయసులో పెళ్ళైన కొత్తలో కొంతకాలం వరకు ఎంత వయసులో అయిందమ్మా పెళ్లి? నా చిన్న వయసు ఏమో లేదమ్మా. ఐ వాస్ 25. ఓకే. ఎందుకంటే నేను చాలా మొండిదాన్ని. నేను పెళ్లి చేసుకోను అనేదాన్ని. హ్మ్. కాబట్టి మా నాన్నగారు కష్టపడ్డారు. నాకు కావాల్సిన వాళ్ళని పట్టుకురావాలి అని. సరే అది ఇంకొక వేరే స్టోరీ. హ్మ్. అంటే ఒక ఒక పీరియడ్‌లో మా వారు ఒక మాట చెప్పి నేర్పించారు తల్లి నాకు. ఏం హ్మ్. చెప్పించారంటే, "నీవు బాధపడుతున్నావు అనంటే, ఒకళ్ళు నిన్ను బాధ పెడుతున్నారు అని కాదు. హ్మ్. నీకే నీవు బాధపడే అవకాశం ఇస్తున్నావు" అని అన్నారు. చాలా గొప్ప విషయం. చాలా పెద్ద విషయం. కాబట్టి వేరొకరికి నిన్ను బాధ పెట్టే శక్తిని ఇవ్వకు అని ఇవ్వద్దు. చెప్పారు. హ్మ్. హ్మ్. నాకేదన్నా అలా చెప్తే అది వెళ్ళిపోతుంది తలకాయలోకి. ఐఎమ్ ఎ హ్మ్. గుడ్ లెర్నర్ అండ్ ఐఎమ్ ఎ గుడ్ స్టూడెంట్. హ్మ్. హ్మ్. కాబట్టి ప్రశ్న వేసేవాళ్ళని వేయనివ్వండి, హ్మ్. అడిగేవాళ్ళని అడగనివ్వండి, అనేవాళ్ళని అననివ్వండి. హ్మ్. నేను నొచ్చుకుంటే కదా నాకు బాధ. హ్మ్. నేనెందుకు నొచ్చుకోవాలి అది నేను కానప్పుడు? హ్మ్. ఏమ్మా? నేనది కాదు అని నేను నమ్ముతున్నానా కాదా? హ్మ్. నేను ధర్మంగా ఉన్నానని నమ్ముతున్నానా లేదా? అంటే నా ధర్మం నాకే సడలిందని అర్థమా? హ్మ్. నన్ను నేనే నమ్మడం మానేసానా దాని అర్థం? హ్మ్. నేను నమ్ముకుంటున్నప్పుడు, నా భగవంతుడు నాతో ఉన్నాడని ఉన్నప్పుడు, నన్ను ఇష్టపడే వాళ్ళందరూ నాతో ఉన్నారన్నప్పుడు, హ్మ్. నాకేమి ఇబ్బంది తల్లి. ఐయామ్ హ్యాపీ అంతే. ఓకే. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కాస్త గోమాతకి ఎక్కువగానే ఆదరణ లభిస్తుందని చెప్పొచ్చు. కారణాలు ఏవైనప్పటికీ. ఇంతకుముందు గోమాత అంటే అసలెవరికీ అర్థమే తెలీదు. మీరేం చెప్తారమ్మా? గోమాతను అసలు ఏ విధంగా ఆరాధించాలంటే మీరేం చెప్తారు? ఫస్ట్ ఆవు పాలు కొనుక్కోవడం మొదలుపెట్టమని చెప్తా. అసలు ఓకే. నువ్వు ప్రాడక్టే తెచ్చుకోకపోతే నీకు ఆవు గురించి ఏం తెలుస్తుంది తల్లి నాకు అర్థం కాక. హ్మ్. హ్మ్. మనం బర్రె పాలు కొనుక్కుంటూ, ప్యాకెట్ పాలు కొనుక్కుంటూ నువ్వు నన్ను గోమాత గురించి చెప్పమంటే నేను ఏం చెప్తాను? హ్మ్. ఏమ్మా? సో, ఓకే. ఆవు పాలు ఎందుకు కొనుక్కోవాలి? హ్మ్. అప్పుడు ఆవులు సంరక్షించబడతాయి. అప్పుడు ఆవు గ్రాసం వెళుతుంది మన దగ్గర నుంచి. హ్మ్. అప్పుడు గోవు సంరక్షించబడుతుంది. హ్మ్. అయిపోయిందా? ఫస్ట్ బికమ్ ఏ కస్టమర్ ఫర్ కౌ మిల్క్. అండర్‌స్టాండ్ వై యూ షుడ్ హ్యావ్ కౌ మిల్క్. హ్మ్. దాని హ్మ్. న్యూట్రియంట్స్ గొప్పతనం ఏంటి? లావెక్కర ఆవు పాలు రైట్. తాగితే, హ్మ్. కొవ్వు పట్టదు ఒంటికి ఆవు పాలు తాగితే. హ్మ్. ఎంత బలమైనది ఆవు పాలు అనంటే, అందులో నుంచి రావాల్సిన ప్రతి పోషకము స్థాయి పెంచకుండా, హ్మ్. మనకి ఇబ్బందిని కలగజేయకుండా, కొలెస్ట్రాల్‌ని పెంచకుండా, హ్మ్. చక్కటి పౌష్టిక పదార్థాన్ని ఇచ్చేది ఆవు పాలు. అందుకే ఆవు పాలు పల్చగా ఉంటాయి. హ్మ్. మీరు ఈ రోజుకి తమిళనాడులోకి వెళితే, మీకు హ్మ్. వెంటనే గేదె పాలు దొరకవు. అంటే బర్రె పాలు దొరకవు. హ్మ్. ఆవు పాలే దొరుకుతాయి. ఓకే. మన దగ్గర ఏమిటి అంటే, మనకంత చిక్కగా కావాలి ఏదైనా. హ్మ్. ఫుల్ హ్మ్. క్రీమ్. కాబట్టి ఆవు పాలని వాడే మనస్తత్వం చిన్నతనం నుంచి అలవాటు చేసుకోగలిగితే, అప్పుడు ఆవు పాలు ఎందుకు గొప్పనో మనం ఆలోచించే తీసుకుంటాం. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఎందుకు తీసుకుంటాం తల్లి? దాని గురించి రీసెర్చ్ చేసుకొని తెలుసుకొని చేస్తాం. కాబట్టి హ్మ్. ఈ ఇంటర్వ్యూ చూసే వాళ్ళందరూ ఫస్ట్ హ్మ్. వై షుడ్ వి షిఫ్ట్ టు కౌ ప్రొడక్ట్స్? హ్మ్. ఆవు పాలు ఎందుకు తాగాలి? ఆ తల్లి హ్మ్. పాలతో సరిసమానం. రైట్. హ్మ్. అది మనకి ఎన్నో విషయాల నుంచి, ఎన్నో కీడు విషయాల నుంచి మనం దూరంగా పెడుతుంది. హ్మ్. ఇప్పుడు గోమూత్రం, గోమయం ఇవి వేస్ట్ మనం మాట్లాడి. ఎందుకంటే ఈ కాలం హ్మ్. పిల్లలకి వెంటనే అబ్బాయి ఇవిడేమిటి ఇవి తాగమంటుంది, ఇవి తినమంటుంది అని చెప్తారు. ముందు ఆవు పాలతో మొదలు పెట్టమంటున్నాను అందుకే జీవితాన్ని. హ్మ్. హ్మ్. పన్నీర్ కూడా ఆవు పాలతో చేసిన పన్నీరు, హ్మ్. ఆవు పెరుగు, ఆవు హ్మ్. నెయ్యి హ్మ్. వీటిలతో మీరు ముందు మొదలు పెడితే ఫస్ట్ చదవండి. హ్మ్. గేదెకి దీనికి ఉన్న డిఫరెన్స్. అన్నీ నేను చెప్పేస్తే మీరు తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. అన్ని రెడీమేడ్‌గా చెప్తే అన్నీ ఇలా వింటారు, ఇలా వదిలేస్తారు. హ్మ్. మీ వంతేంటి బాధ్యత మరి? మీరిది తెలుసుకోవాలి. వినండి, హ్మ్. చూడండి, హ్మ్. తెలుసుకోండి. ఇంత ఇంటర్నెట్‌లు రకరకాల వాటిలకి వాడుతున్నారా? ఒకసారి హ్మ్. దీనికోసం కూడా వాడి చూడండి. హ్మ్. అప్పుడు మీరు ఆవు పాలు కొనుక్కోవడం మొదలు పెడతారు. హ్మ్. ఆవు పాలు ఎప్పుడైతే కొనుక్కుంటారో మీరిచ్చే డబ్బులతోటి ఆవుకి భత్యం వస్తుంది. ఆవుకి హ్మ్. తిండొస్తుంది. ఎప్పుడైతే హ్మ్. ఆవు గ్రాసం వస్తుందో ఆవు సంరక్షించబడుతుంది. రైట్. చివరికి అన్నీ తిరిగి డబ్బుల దగ్గరే కదండీ ఆగేది. హ్మ్. అంతే. అమ్మా, నేను ఇంటర్వ్యూలు ఎన్నో చేశాను. చాలా మందితో చాలా రకాలుగా మాట్లాడున్నాను. నేను నా ప్రస్థానంలో
ఇది ఒక ముఖ్యమైన ఇంటర్వ్యూగా మిగిలిపోతుంది అని నేను నిక్కచ్చిగా చెప్పగలను. చాలా ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు తెలుసుకోవటమే కాకుండా, ఒక ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తిని, ఒక మూర్తీభవించిన వ్యక్తిని ఈరోజు నేను చూడటం జరిగింది. నేను ధన్యురాలిని. మీ ద్వారా ఛానల్‌కి వచ్చి మీరు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు నిజంగా కృతజ్ఞతలు. చాలా సంతోషం తల్లి.